జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓడిపోయి చాలా ఒక నిరాశతో ఉన్నటువంటి బీఆర్ఎస్కి అయితే ఇంకో దెబ్బ పడ్డది. ఇక్కడ చూడొచ్చు ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దాని మీద మరి విచారణ చేయాలని ఏసీబీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం అప్పుడెప్పుడో గవర్నర్కు పంపించింది మరి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వండి అని. మరి చాలా రోజుల నుంచి దాదాపు కొన్ని నెలల నుంచి మరి ఫైలు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. మరి అనూహ్యంగా ఏం జరిగిందో ఏమో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు అయిపోయినాయి. మరి ఈ ఎలక్షన్లు అయిపోయిన వెంబడే గవర్నర్ అయితే మరి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ఇక కేటీఆర్ మీద మరి మీరు విచారణ మొదలు పెట్టుకోండి అని కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. మరి ఇక్కడ చూడొచ్చు విష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు కూడా జారీ చేసిండంట. ఫార్ములా ఈ కార్ రేసు మరి ఇది చాలా రోజుల నుంచి చెప్తారు. అప్పట్లో హుస్సేన్ సాగర్ తీరంలో హుస్సేన్ సాగర్ చుట్టూ ఎక్కడైతే అది ఉందో మరి అక్కడ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహిస్తామని ఆ రోడ్లు మార్చి అది మార్చి ఆ తర్వాత ఒక సీజన్ నిర్వహించారు. సెకండ్ సీజన్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. మరి దానికోసం చాలా కొన్ని కోట్ల రూపాయలు క్యాబినెట్ అనుమతి లేకుండా మరి వీళ్ళు చేసిరు అని ఇక్కడ చూడవచ్చు. 2023 ఫిబ్రవరి 11న మరి ఫార్ములా ఈ ప్రిక్స్ రేస్ అనేది జరిగింది. మరి ఎలాంటి ఒప్పందం లేకుండానే ఏస్ ఆటోమొబైల్స్ అనేటువంటి సంస్థకు ఎలాంటి ఒప్పందం లేకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా 54.88 కోట్లు చెల్లించారని మరి అప్పట్లో ఉన్నటువంటి కేటీఆర్ మీద అయితే ఆరోపణలు ఉన్నాయి. అంటే మేమే వస్తాం నెక్స్ట్ కూడా 2023 ఫిబ్రవరి అంటే ఇక ఎలక్షన్ ఇయర్ కదా, మరి ఇక నెక్స్ట్ కూడా మేమే వస్తాము ప్రాబ్లం లేదనుకున్నారో ఎట్లనో మరి అప్పుడైతే చెల్లింపులు చేసిరు. ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది అనూహ్యంగా. మరి అప్పట్లో దానికి ఉన్నటువంటి శాఖకు మరి చీఫ్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆయన అరవింద్ కుమార్ చాలా క్లియర్గా చెప్పిండు నాదేం లేదు, మంత్రి చెప్పిండు నేను చేసినా అని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఈయన మీద ఆరోపణలు అయితే నమోదైనాయి. మరి ఆ తర్వాత ఈయన చాలాసార్లు ఆ కేసు పిచ్చకుండ్ల కేసా ఏదో అని కూడా అన్నాడు, ఏం ఎక్కుంటారో ఎక్కువ అని కూడా అన్నాడు. సరే మరి చాలా కామెంట్లు వచ్చినాయి. ఆ కేసులు అవి ఇవి అన్నీ పోయినాక ఇప్పుడైతే మరి గవర్నర్ మరి దీనికి ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు ఖచ్చితంగా ఏసీబీ ఇక రంగంలోకి దిగుతుంది, నన్ను విచారణకు పిలుస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ కవితక్కను కూడా ఇట్లే విచారణ చేసి చాలా రోజులు జైల్లో ఉంచారు. మద్యం కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది ఇంకా నడుస్తూనే ఉంది. యాక్చువల్లీ మీద ఇంకా మొత్తం క్లీన్ చిట్ కూడా ఏం రాలేదు, కోర్టులో నడుస్తున్నది. మరి ఇప్పుడు తాజాగా కేటీఆర్ మీద ఈ కేసు అయితే మరి ఏం చేస్తారు. మొన్న చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు మేము ఇట్లా ఈ ఫార్ములా కేసులో మరి ఆయన అరెస్ట్ చేద్దాం విచారిద్దామంటే గవర్నర్ అనుమతిస్తలేడు. కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చినాము, మరి ఇప్పటికీ సిబిఐ ఎంటరే కాలేదండి. మరి ఇప్పుడు ఇక కాళేశ్వరం కేసులో సిబిఐ కూడా నెక్స్ట్ ఎంటర్ అవుతుంది. మరి ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం కేసులో సిబిఐ ఎంటర్ అయితే హరీష్ రావుకు కేసీఆర్కు తిప్పలు, ఇక ఈ కేసులో కేటీఆర్ తిప్పలు. ఆల్రెడీ కవిత మీద అది ఉంది, ఆమె మొత్తం బయటికి కూడా వెళ్ళిపోయింది. మరి అంతా అంటే అప్పట్లో కీలక నేతలుగా అయినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు కేసులో ఎదుర్కొన్నారు. ఒకే ఒక సేఫ్ పర్సన్ ఎవరున్నారు అంటే సంతోష్ రావు ఒక్కడే ఉన్నాడు. ఆయన మీద ఎలాంటి కేసులు లేవు ఇప్పటికైతే. ఆయన ఎన్నుకుండి అంతా నడిపించినేమో కానీ కేసులకు అయితే వస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ అంటే ఇప్పుడు హరీష్ రావు మీద కేసీఆర్ మీద ఇద్దరి మీద కాళేశ్వరం కేసు ఉంది, సిబిఐ కూడా ఎంటర్ అవుతుందేమో. అది దీని మీద ఎందుకు ఎంటర్ అవుతుందని కూడా మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఇక కేటీఆర్ మీద ఆల్రెడీ ఈ కేసు ఇక నెక్స్ట్ ప్రాసిక్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక ఈయన మీద ఈ కేసు ఆయన మీద ఆ కేసు అట్లా మొత్తంగా అన్ని కేసులు అయితే ఇచ్చినాయి. మొత్తంగా మరి ఇక చూడొచ్చు ఈ సెప్టెంబర్ 9న రాజ్భవన్కు పంపించిండు ఫైలు ఏసీబీ. అప్పటి నుంచి అక్కడ పెండింగ్లోనే ఉంది. సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అంటే దాదాపు 2 నెలల 2.5 months తర్వాత మరి దీనికైతే క్లియర్ చేసిరు. మరి ఇక ఇమీడియట్గా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మరి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారు, బిఎల్ రెడ్డి వీళ్ళ మీద కూడా ఆల్రెడీ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి వీళ్ళతో పాటు కేటీఆర్ని కూడా కలిసి మరి విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే అని చెప్పాలి. ఎందుకంటే ఇక అంటే బీజేపీ కూడా ఇక బీఆర్ఎస్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని మనకు అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. ఎందుకంటే మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల వరకు మరి బీఆర్ఎస్లో ఇంకేమైనా బలం ఉందేమో, ఎందుకు వాళ్ళతోని పెట్టుకోవడం అని అనుకున్నారేమో. కానీ మన జూబ్లీహిల్స్లో నిజంగా అంటే ఆ స్థాయిలో ఓటమి అవుతుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే 25,000 ఓట్ల మెజారిటీ సాధించింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చి ఒకవేళ బీఆర్ఎస్ గెలిచుంటే ఇవన్నీ మరి బీజేపీ వాళ్ళు కొంచెం ఓకే వీళ్ళతో మాకు అవసరం ఉందని వీళ్ళు పక్కెడుతున్నానేమో. కానీ ఇప్పుడు ఇక వాళ్ళు డిసైడ్ అయినట్టు ఓకే ఇక బీఆర్ఎస్తో మాకు పని లేదు, ఇక బీఆర్ఎస్ను తొక్కేస్తే ఆ ప్లేస్లోకి మనం పోవచ్చు అని బీజేపీ వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారేమో. అందుకే ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా ఈ కేసు అదే అనుకోవచ్చు. నాకు తెలిసి ఒకవేళ ఇదే కనుక నిజమైతే నెక్స్ట్ వచ్చే వారం 10 రోజుల్లో ఎప్పుడో సిబిఐ కూడా ఎంటర్ అవుతుంది కాళేశ్వరం విషయంలో. ఇక సిబిఐ ఎంటర్ అయితే
ఇక నెక్స్ట్ కేసీఆర్ గారికి హరీష్ రావుకి ఇద్దరికి కూడా ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడే అవకాశం ఉంది. మరి ఇదంతా అంటే బీజేపీ గేమ్ ప్లాన్ కావచ్చు. ఇక రేవంత్ రెడ్డి తెలివిగా ఏం చేసిండంటే మొత్తం ఆయన మీద ఏముంచుకోకుండా బాల్ తీసుకుపోయి బీజేపీ కోర్టులో వేసిండు. సరే ఏసీబీ అంటే ఇక్కడనే ఉంటుంది, ఈయన నడిపించాలి, కానీ సిబిఐ కాళేశ్వరం కేసు ఇంకా పెద్దది. మరి అది ఇక బీజేపీ వాళ్ళు సరే ఇక సిబిఐ ఎంటర్ అయిందంటే ఇక వాళ్ళు ఎంటర్ అయినట్టే. ఇక సిబిఐతోని బీజేపీ గేమ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ దీని మీద కూడా ఈడీ ఎంటర్ అవుతుందంట. ఎందుకంటే ఇవంతా కోట్ల రూపాయలు అనుమతి లేకుండా ఎట్లా పోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఈడీ దీంట్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ కేసులో ఈడీ ఎంటర్ అవుతుంది, అక్కడ సిబిఐ ఎంటర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకా బీఆర్ఎస్ వాళ్లకు ఇబ్బందికర వాతావరణం, కేసులతో ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కేటీఆర్ను వీళ్ళు ఫిక్స్ చేస్తారు, అక్కడ సిబిఐ ఎంటర్ అయితే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. కాబట్టి ఇబ్బందికర వాతావరణం అయితే ఉంది. మరి అంటే బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసినట్టు ఇదైతే తెలుస్తుంది. మరి చూడాలి అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏంది మరి నిజంగా అరెస్ట్ వరకు పోతారా ఏంటి అనేది చూడాలి. ఇది ఏమైనప్పటికీ ఇదైతే బీఆర్ఎస్ నేతలకు గడ్డు కాలం స్టార్ట్ అయిందని ఇదైతే మనకు సిగ్నల్స్ ఇస్తుంది.